76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జయశంకర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని వివిధ కార్యాలయాల్లో మువ్వెన్నెల జెండాను ప్రముఖులు ఆవిష్కరించారు. ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా వీరికి జిల్లా పోలీసులు గౌరవ వందనం చేసి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించే ముందు మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడారు. మేము ఈ రోజు 26 జనవరి 1950 రోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేశాం. ఆ టైమింగ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆల్ కాన్స్టిట్యూషన్ ఫాదర్స్, ఫ్రీడమ్ లీడర్స్ అందరూ కలిసి ఒక మంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. దాంట్లో ఈ 200-300 ఇయర్స్ నుంచి మా సమాజ్లో, మా సొసైటీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లైక్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, తర్వాత అన్టచబిలిటీ. ఆ ఇష్యూస్లో సాల్వ్ చేసి ఒక ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ, తర్వాత జస్టిస్ అది తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మేము మంచి ఒక ఇండియా ఒక మంచి ప్రోగ్రెస్ చేసి ఒక అండర్ డెవలప్ నేషన్ నుంచి ఇప్పుడు ఒక డెవలప్ నేషన్ కూడా వరకు మేము వచ్చాము. సో దాంట్లో ఖచ్చితంగా ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి చాలా దాంట్లో కంట్రిబ్యూషన్ ఉంది. సో వీ షుడ్ థ్యాంక్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ దోస్ కాన్స్టిట్యూషన్ మేకర్స్. ఇప్పుడు మేము బొప్పల్పల్లి గురించి కూడా చూస్తే, మా బొప్పల్పల్లి అంటే 76 ఇయర్స్ ముందు, మేబీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ స్మాల్ గ్రామ పంచాయత్ ఆల్సో. ఇప్పుడు 10 ఇయర్స్ ముందు మాత్రమే ఈ గ్రామ పంచాయత్ నుంచి ఒక మంచి డెవలప్ చేసి ఇప్పుడు ఒక పెద్దగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా స్టార్ట్ అవుతుంది. మా బొప్పల్పల్లిలో ఒక యూనిక్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక తెలంగాణ స్టేట్ లో మేము చూస్తే ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ రిమోటెస్ట్ ఏరియా బొప్పల్పల్లిలో ఉంది. ఇది 70% ఫారెస్ట్ ఏరియా ఉంది. ప్రాపర్ గా ముందు కనెక్టివిటీ కూడా లేవు. అదే ఏదైనా నెట్వర్క్ కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ, అది కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మాత్రమే ఇప్పుడు అన్ని ఇష్యూస్ స్లోలీ సాల్వ్ అవుతుంది. అండ్ ఒక మంచిగా ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ప్రిపేర్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు ఒక మంచి ఏరియా హాస్పిటల్, తర్వాత మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. మంచి మంచి ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు వస్తుంది. దాంట్లో మేము చూస్తే మా పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ గా రోల్ ఉంది. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ట్ 76 ఇయర్ నుంచి ఇక్కడ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంప్లిమెంటేషన్ కోసం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. సో కొన్ని పర్సన్స్ ఇప్పుడు కూడా చాలా పర్సన్స్ కి ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ లో బొప్పల్పల్లిలో కూడా డెత్ కూడా అయింది ఈ నక్సల్ కౌంటర్ నక్సలిజం ఇష్యూస్ లో. ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా మా స్పెషల్ పార్టీ, తర్వాత ఆల్ ఆఫీసర్స్, ఆల్ ఎస్ఐ, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఫారెస్ట్ లో పోయి అక్కడ మంచి ఏరియా డామినేషన్ చేసి మంచి ఆపరేషన్ కూడా చేస్తున్నారు. సో ఆ కోసం మాత్రమే ఇది మేము గణతంత్ర దినోత్సవం కూడా ఒక గొప్పమైన ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. అలాగే పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డీఎస్పీ సంపత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా పోలీసులు వీరికి గౌరవ వందనం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ట్రైనీ ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పాల్గొన్నారు. అలాగే పట్టణంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పార్టీ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ప్రెస్ క్లబ్లలో గణతంత్ర వేడుకలు జరగ్గా ఆయా కార్యాలయాల్లో ముఖ్యులు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు అంబేద్కర్ చిత్రపటంతో పాటు రాజ్యాంగ గ్రంథాన్ని జాతీయ జెండా ముందు ఉంచి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇదే క్రమంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైనప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మొదటి విడతలో పథకాల అమల్లో భాగంగా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంటి స్థలాలు కేటాయించాలని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి కోరుకుంటున్నాం. జర్నలిస్టుల సమస్యలు గత 10 సంవత్సరాల నుంచి పట్టించుకొని ప్రభుత్వాలు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము.